అందరికీ నమస్కారం. బీహార్లో ఎవరు గెలుస్తారు అంటే బీహార్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అక్టోబర్ నవంబర్లో రాబోతున్నాయి. దీనికి సంబంధించే బీహార్ ఎలక్షన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది మాకు బలం పెరుగుతుంది, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. లేదు, ఎవరైతే నరేంద్ర మోడీ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు, దీనికి సంబంధించే ఎన్డీఏ బలంగా ఉంది, మేము దేశంలో ఒక మంచి ప్రభుత్వాన్ని దాంతోపాటు ప్రజలకి మంచి చేస్తామని చెప్పి కూడా ఎన్డీఏ చెప్తుంది. దీనికి సంబంధించే బీహార్కి సంబంధించి అందరూ దేశవ్యాప్తంగా బీహార్లో ఎవరు గెలుస్తారని చెప్పి అందరూ చూస్తున్న వేళ చాలా సర్వేలు వచ్చాయి. ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది మనం ఒకసారి చూస్తే నిజంగా దేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కులాల కుమ్ములాటలు ఉంటాయి. అక్కడ అందరూ కులాల వారీగా విడిపోతారు అని చెప్పి ఎవరి కులం ఎక్కువ ఉందో, ఎవరైతే ఆ కులస్తులు ఎక్కువ పర్సంటేజ్ ఉన్న కులస్తుల్ని ఆకర్షిస్తారో వాళ్ళే గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ చూస్తే ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ నార్త్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న కులాల కుంపట్లు మరెక్కడ కూడా ఉండవు. మనం బీహార్కి సంబంధించి చూస్తే ఎక్కువగా ఓబీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఎవరైతే ఓబీసీలు ఎటువైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీలు గెలుస్తాయి. దానికి సంబంధించే ఇండియా కూటమిలో ఉన్న ఆర్జేడీ మనకు తెలిస్తే, ఆర్జేడీ అనగానే మనకి లాలూ ప్రసాద్ యాదవ్ తెలుస్తారు. ఆయన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళందరిలో కూడా మ్యాక్సిమం అక్కడ యాదవ కమ్యూనిటీకి సంబంధించి యాదవుల ఓట్లు 19% యాదవుల ఓట్లు అక్కడ ఉన్నాయి. ఆ 19% ఓట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్జేడీకి వెళ్తాయి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించే టోటల్గా అక్కడున్న సమీకరణాలు ఏంటి, అక్కడ ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది కూడా ఈఎస్ఎస్ సర్వే ఒక సంచలనమైనటువంటి ఒక సర్వేని తీసుకొచ్చింది బయటికి. ఆ సర్వేలో ఎవరు గెలవబోతున్నారు అంటే అది ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 10 మధ్య, అంటే ఒక నెలకి సంబంధించి వీటి మధ్య మొన్న సెప్టెంబర్ 10కి వరకు వాళ్ళు చేసిన సర్వే. అప్పటి వరకు పరిస్థితి ఏముంది, ఓట్ షేర్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఇండియా కూటమికి ఎన్ని వస్తాయి, ఇండి కూటమికి ఎన్ని వస్తాయని కూడా వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు. ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే దేశం మొత్తం బీహార్ వైపు చూస్తుంది. బీహార్లో ఎవరు గెలబోతున్నారు, ఎన్డీఏ గెలబోతుందా లేకపోతే ఇండి కూటమి అక్కడ గెలబోతుందా, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఏంటనేది తెలుసుకుందాం. మొత్తం బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 243 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి ఏ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి ఏంటి అనేది కూడా ఈఎస్ఎస్ సర్వే చెప్పింది. ఒక్కసారి ఆ ఈఎస్ఎస్ సర్వేని ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే చూస్తే ఒక్కసారిగా దేశం మొత్తం డెఫినెట్లీ అక్కడ ఎన్డీఏకి ఎడ్జ్ ఉందని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ ప్రతిదీ కూడా ప్రజలందరూ కూడా ఆయన మీద విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు అని చెప్పి ఓట్లు వేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ ఎలక్షన్ మనం చూసినట్టయితే మహారాష్ట్రలో కూడా వాళ్ళు చాలా ఎక్కువ వాళ్ళు సీట్లు సాధించిన పరిస్థితి కనబడుతుంది. కానీ బీహార్ ఎలక్షన్ చూస్తే మాత్రం ఈసారి ఎన్డీఏకి చావు దెబ్బ తప్పదా అంటే నిజమే అన్నట్టు అనిపిస్తుంది. టోటల్గా ఒక్కసారి చూస్తే ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే ఇది. దీనికి సంబంధించి 2025 బీహార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే వాళ్ళు చేశారు. దీనికి సంబంధించే ఆ డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తే సెప్టెంబర్ 10, 2025 రోజు రిలీజ్ చేసిన ఈ యొక్క సర్వే మనం చూస్తే బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ప్రొజెక్షన్ ఆఫ్ ఓటింగ్ షేర్, పార్టీ వైజ్ ఓటింగ్ షేర్ అని చెప్పి పర్సంటేజ్ల వారీగా ఇక్కడ ఇచ్చారు. బీహార్కి సంబంధించి 243 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈఎస్ఎస్ సర్వే చేసింది. ఆ సర్వే వాళ్ళు ఎవ్రీ మంత్, అంటే దీనికి సంబంధించి అక్టోబర్ నవంబర్ నెలలలో ఎలక్షన్ జరగబోతుంది అక్కడ బీహార్లో 243 స్థానాలలో. దీనికి సంబంధించి చూస్తే పార్టీ వైజ్ ఓటింగ్ షేర్ పర్సంటేజ్ వైజ్గా చూస్తే ఇక్కడ షాకింగ్
పర్సంటేజ్లో కనిపిస్తున్నాయి బోర్డు మీద. ఒకసారి చూస్తే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో 32.4% ఓట్ షేర్ అక్కడ సాధించబోతుంది బీహార్లో అన్నట్టు చెప్తున్నారు. ఎన్డీఏ ఒకసారి చూసుకున్నట్టయితే 32.4% ఓట్ షేర్ సాధించబోతుంది బీహార్కి సంబంధించి. ఇక్కడ చూస్తే అనూహ్యంగా 41% ఓట్ షేర్ ఇండి కూటమిని అక్కడ సాధించబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నిజంగా ఎవరైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, దానికి సంబంధించే ఏదైతే ఉందో మతతత్వ పార్టీలు ఉండకూడదని చెప్పి మాట్లాడుకుంటున్న వాళ్ళకి నిజంగా ఈ యొక్క సర్వే ఒక మంచి వార్తను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే జేఎస్పీ చూసుకున్నట్టయితే ఇక్కడ 17% వాళ్ళకు ఉంది. ఇక్కడ చూస్తే ఎన్డీఏ కూటమికి 32.4%, ఇండియా కూటమికి 41%, అదేవిధంగా జేఎస్పీకి చూస్తే 17%. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఐఎం ఉంది. ఇక్కడ ఎంఐఎం కూడా అక్కడ బలంగా ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళకి అక్కడ 2.15% ఇక్కడ ఓట్ షేర్ రాబోతుంది అని చెప్తున్నాడు. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7.45% ఓట్ షేర్ రాబోతుంది అన్నట్లు తెలుస్తుంది. టోటల్గా చూస్తే బీహార్ని ఈసారి ఇండి కూటమి గెలవబోతుంది. ఎందుకంటే బీహార్లో యాదవుల ఓట్లు ఉన్నాయి. దాంతోపాటు లాలూ ప్రసాద్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బలమైన యాదవ కమ్యూనిటీకి సంబంధించి ఒక లీడర్గా అక్కడ ప్రొజెక్ట్ అవుతారు. తేజస్వి యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని రన్ చేస్తున్నారు. వాళ్ళ పర్సంటేజ్ ఓట్ 14% ఉంది వాళ్ళకి, యాదవుల ఓట్లు. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ముస్లింల ఓటు ఏదైతే ఉన్నాయో బీహార్లో అవన్నీ కూడా ముస్లింల ఓట్లు చాలా ఇప్పుడు టోటల్గా ఇండియా కూటమి వైపు వెళ్తాయి అని చెప్పి కూడా అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా ఇక్కడ చూస్తే ఇండి కూటమి యాదవ సామాజిక వర్గ ఓట్లు, అదేవిధంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్ల మీదే వాళ్ళు దృష్టి వాళ్ళందరూ కూడా ఇండి కూటమికే వేస్తారు ఓటు అని చెప్పి కూడా వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇండియా కూటమి అయితే నితీష్ కుమార్ ఉన్నాడు అక్కడ, సీఎంగా అక్కడ ఉన్నారు. ఆయనకి కూడా ఓబీసీకి సంబంధించిన వ్యక్తే. ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు 3% అక్కడ ఓట్ షేర్ ఉంది. కానీ దళితుల ఓట్లు మనం చూసుకున్నట్టయితే 19% దళితుల ఓట్లు అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతారన్నట్టుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికి సంబంధించి. అంటే ఓబీసీల్లో యాదవేతర ఓట్లు, దాంతోపాటు దళితుల ఓట్లు, వీటన్నిటి మీద కూడా ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది అని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 32.4% ఓట్ షేరే మాత్రమే వస్తుంది. ఇండియా కూటమికి 41% అని చెప్పి చెప్తున్న పరిస్థితి. నెక్స్ట్ దానికి సంబంధించి ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ దానికి సంబంధించి 243లో ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పార్టీ వైజ్ ఇన్ బీహార్. ఒక్కసారి నంబర్స్ కూడా వాళ్ళు ఇచ్చారు, ఎవరికి ఎంత వచ్చే అవకాశం ఉంది, ఎవరికి బీహార్లో ఇండి కూటమికి ఎంత వచ్చే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమి కూడా ఎంత వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూస్తే ఎన్డీఏ కూటమి ఇక్కడ 78 నుంచి 85 స్థానాలు గెలుచుకోబోనే అవకాశం ఉంది అని చెప్తుంది. మొత్తం 243 స్థానాలలో 243 సీట్స్ ఉన్నాయి. వాటన్నిటిలో ఎన్డీఏ కూటమి 78 నుంచి 85 స్థానాలు అక్కడ గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఇండి కూటమి 125 నుంచి 131 స్థానాలు అక్కడ గెలుచుకొని అక్కడ అధికారంలోకి రాబోతుంది అన్నట్టుగా ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే చెప్తుంది. నెక్స్ట్ చూస్తే జేఎస్పీ చూస్తే 14 నుంచి 19 స్థానాలు జేఎస్పీకి రాబోతున్నాయి అన్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి చాలా బలంగా ఉన్న ఎంఐఎం ఏదైతే ఉందో బీహార్లో కూడా, ఎందుకంటే అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ, కాబట్టి అక్కడ 4 నుంచి 6 స్థానాలు కూడా అక్కడ ఎంఐఎం గెలుచుకోబోతుంది అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. టోటల్గా చూస్తే ఇది పరిస్థితి. అంటే అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది, అంటే అంతకుముందు మనం చూసుకున్నట్టయితే ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంఐఎం ఇక్కడ పోటీ చేస్తుంది. ఎందుకంటే ఇండి కూటమి ముస్లిం ఓట్లన్నీ మాకే వస్తాయని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. కానీ అంతకుముందు మనం చూసుకున్నట్టయితే చాలా చోట్ల ఉత్తరప్రదేశ్ లాంటి చోట అయితే ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఓట్లు చేల్చడం వల్ల అక్కడ బీజేపీ గెలిచిన పరిస్థితి. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి అయిన పరిస్థితి.
అలాంటి సిచ్యువేషన్ ఏమైనా బీహార్లో ఉందా లేదా అనేది కూడా దీనికి సంబంధించి సర్వే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఇది సెప్టెంబర్ 10 నాటికి వాళ్ళు ఇచ్చిన సర్వే. మళ్ళీ సర్వే ఒక 1 మంత్కి సంబంధించి మళ్ళీ సర్వే వస్తుంది. మళ్ళీ ఈక్వేషన్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? నాకు తెలిసి అయితే ఇంకా ట్రెమెండస్గా ఒక్కసారి మారిపోయే అవకాశం అయితే లేదు. బట్ ఇప్పటికైతే మాత్రం ఇది వాళ్ళు ఇస్తున్న నంబర్స్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ వైపు అందరు అటువైపు చూస్తున్నారు. కానీ ఏం జరగబోతుంది బీహార్లో? ఈఎస్ఐ సర్వే చెప్పినట్టు అక్కడ ఇండి కూటమి అధికారంలోకి రాబోతుందా? ఎందుకంటే ఎలక్షన్కి ఇంకా 2 నెలలు టైం ఉంది. దీంట్లో ఇంకేమన్నా జరిగే అవకాశం ఉందా? అంటే ముస్లిం ఓట్లు ఏదైతే ఉన్నాయో ఎంఐఎం చీల్చడం వల్ల ఎన్డీఏకి లాభపడే అవకాశం ఉందా? లేకపోతే అనుకున్నట్టుగానే యాదవ్ ఓట్లు అదేవిధంగా ముస్లిం ఓట్లు సాలిడ్గా ఇండి కూటమికి పడి అక్కడ ఇండి కూటమి విజయం సాధించే అవకాశం ఉందా? నిజంగా చూస్తే బీహార్ వైపు అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రకరకాల సర్వేలు వస్తున్నాయి. ఈఎస్ఎస్ కూడా ఒక బ్రహ్మాండమైన సర్వే ఇచ్చింది. వాళ్ళు ఇస్తున్న రిపోర్టు ఒకసారి చూస్తే ఇక్కడ ఇండి కూటమి గెలబోతుంది. 125 నుంచి 131 స్థానంలో వాళ్ళు గెలుచుకోబోతున్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి చూస్తే 78 నుంచి 85 స్థానాలు గెలుచుకోబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది. టోటల్గా చూస్తే అక్కడ ఇండి కూటమి రాబోతున్నట్టు చెప్తుంది. చూద్దాం. ఇంకెందుకంటే ఎలక్షన్కి ఒక 2 months టైం ఉంది. ఈ 2 monthsలో ఏమైనా ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయా, లేకపోతే ఇవే రిజల్ట్ ఆ ఎలక్షన్ తర్వాత కూడా వస్తాయా అనేది మనకు తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.